ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన తైత్తిరీయోపనిషత్తు శంకర భాష్యంతో సహా కలిపి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు బ్రహ్మానంద వల్లిలో పంచకోశాలను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అన్నమయ కోశం అయ్యింది, ఆ తర్వాత ఏదో ప్రాణమయ కోశం అయింది. సరే, ఆ తర్వాతేదో మనోమయ కోశానికి అంగాలు భేదాలని జెప్పారు. అది గూడా జూసాం, మంచిది. ఆ తర్వాత విజ్ఞానమయ కోశం అని జెప్పారు. దానికి కొన్ని అంగాలు. శ్రద్ధ దాని తల అన్నారు. మహః దాని పుచ్చం అన్నారు. ఋతము, సత్యము దాని రెక్కలన్నారు. సరే, అది గూడా జూసుకున్నాము. ఇంత జూసుకున్నాక 2 ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. వేదము ఎంత మృదువుగా, ఎంత అందంగా 2 ముఖ్యమైన విషయాల్ని చెప్పింది అంటే, అవి బయటపడ్డాక చూసి వాటిని పట్టుకుని, వేదము ఇక్కడ చెప్పిన 2 ముఖ్యమైన విషయాల్ని పట్టుకుని, మన వ్యాసుల వారు ఎంతగా మనకు మెటీరియల్ ఇచ్చారు గదా అని ఆనందం అనిపించింది. ముఖ్యంగా మొదటి విషయము, 2 విషయాలు గదా! మొదటిది చూద్దాము. మన గురువు గారు ఎక్కడున్నారు ఇంతకీ? నేను నీలోనే ఉన్నాను, నువ్వు నేనే, నేను నువ్వే అని పాటలన్నీ పాడుతూ ఉంటారు. పాపం ఆయన మనతో పొద్దస్తమానము మన గురువుగారు లోపలే ఉండి, లోపలే ఉన్నారని తెలిసింతకి ఎక్కడున్నారు గురువుగారు? యాక్చువల్ లొకేషన్, యాక్చువల్‌గా నా గురువుగారు నాలో ఎక్కడున్నారు? ఇప్పుడు అది తెలియాలి నాకు. నేను నీలోనే ఉన్నానురా అని చెప్తాడు పాపం ఆయన రోజొకసారి. కాబట్టి ఎక్కడున్నాడని వెతికితే బయటపడ్డారు గురువుగారు. ఎక్కడున్నారంటే చాలా సులువు. సో, ఇప్పుడేం జరిగింది మనకు? ఇదోటున్నది. విజ్ఞానమయ కోశం అని ఒకటున్నది. విజ్ఞానమయ ఆత్మ. అందులో శ్రద్ధ దాని తల సరే, ఋతము దాని ఏదో పక్షము, సత్యం దాని ఇంకో పక్షం మంచిది. యోగం దాని ఆత్మ మంచిది. మహః అని చెప్పారు. మహత్ అంటే ఏమి మనకు? మళ్ళీ భాగవతంలో మన వ్యాసుల వారు అందుకే ఇక్కడున్నవన్నీ తీసుకెళ్ళి ఆయన పురాణాల నిండా మనకు ఇదే విషయాల్ని చాలా అందంగా రాసిచ్చారు. భాగవతంలో మన వ్యాసుల వారు ఏం చెప్పారు? మహత్ అంటే ఆది భౌతికమైన విషయము. ఆధ్యాత్మికంగా అది చిత్తము. దాన్నే ఆది దైవికంగా వాసుదేవం అంటారు అని చెప్పారు. కాబట్టి మహత్ అంటే ఏమి ఇక్కడ? మన వాసుదేవుల వారు, మన కృష్ణుల వారు గురువుగారు ఇక్కడున్నారు ఇంతకీ. మన చిత్తమై ఉన్నారాయన. మనలో చిత్తమై, అందుకే ఆయన శుద్ధము, శాంతము, సత్వము అని చెప్తారు. శుద్ధమై ఉన్నారాయన. అందుకనే మనము భారతంలో మళ్ళీ వాసుదేవుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు అన్నప్పుడు ఈ నలుగురు కలిపి మన అంతఃకరణము. వాసుదేవుల వారు చిత్తము. ధర్మరాజు అహంకారము, అహంకర్తాభావము. బుద్ధి భీముడు. మనస్సు అర్జునుడు అని అందుకనే కనిపెట్టాము. ఆ వాసుదేవుడు ఇంతకి చిత్తమై నేనే గదా! ఆ చిత్తము నేను వేరు గాదు గదా! కాబట్టి నువ్వు నేను ఒకటే అని చెప్తారాయన పాపం. ఇప్పుడు ఆ వాసుదేవుల వారు ఇక్కడున్నారు ఇంతకి. అక్కడ దొరికారాయన. అందుకనే ఆయన ఎప్పుడు యోగం గురించి చెప్తారు. ఎందుకు అంటే ఆ స్వరూపం అది. మన విజ్ఞానమయ కోశానికి స్వరూపము యోగము గాబట్టి ఆయన ఎప్పుడు యోగమే ఉపదేశం చేస్తుంటారు కూర్చొని. అందుకే ఆయన సత్యంతో, ఋతంతో కూడి ఉంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఒరేయ్! నువ్వు నన్ను పట్టుకోవాలి అంటే నీకు శ్రద్ధ అత్యవసరమని అందుకనే చెప్తారాయన. అక్కడున్నారు మన గురువుగారు. ఈ విషయాన్ని పట్టుకొని మన వ్యాసుల వారు, ఆ గురువుగారు ఎన్నో పురాణాల్లో, ఎన్ని ముఖ్యమైన 2 పురాణాలు భారతంలో, భాగవతంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. పట్టుకోగలిగితే పట్టుకో అని. ఇప్పుడు సరే, మంచిది. ఈ మహః ఏదున్నదో, మన మహత్, మన చిత్తము, వాసుదేవము దాని ప్రతిష్ఠ. దేని ప్రతిష్ఠ? విజ్ఞానమయానికి ప్రతిష్ఠ. విజ్ఞానమయ ఆత్మకు
మహత్ ప్రతిష్ఠ అంటే ఆధారమై ఉన్నది. అంటే ఏమి అర్థము? కారణమై ఉన్నది. ఈ మహత్ నించే మన విజ్ఞానమయ కోశము నిలబడి ఉన్నది. అక్కడి నుంచి మనోమయ కోసం అక్కడి నుంచి, ప్రాణమయ కోసం అక్కడి నుంచి దేహాత్మ. ఇక్కడ ఈ మహత్ ఎక్కడున్నదో చిత్తము, ఇది మూలము. అన్నీ నా నుంచే వస్తాయని జెప్తారు అందుకనే. మన కృష్ణుల వారు, గురువుగారు అన్నీ నా నుంచే వస్తాయి, అన్నీ నాలోనే లయమవుతాయని ఎందుకు చెప్తారు మధ్య మధ్యలో మాటికి? అన్నీ అక్కడి నుంచే వస్తాయి మరి. ఎందుకు అంటే మహత్ మూలము. ఈ మహత్ మూలంగా అక్కడి నుంచి విజ్ఞానమయ ఆత్మ, జ్ఞానాత్మ, ఆ జ్ఞానాత్మ తర్వాత అక్కడి నుంచి మనోమయ ఆత్మ, అక్కడి నుంచి ప్రాణాత్మ, అక్కడి నుంచి దేహాత్మ, అక్కడి నుంచి జగత్. మొత్తం అంతా నా నుంచే వచ్చాయి అని చెప్తారు. అందుకనే అంత క్లియర్‌గా స్పష్టంగా చెప్తారాయన. అంత దూరం వచ్చిన తర్వాత మహత్ అర్థమైంది గదా! నా చిత్తం నుంచే మొత్తం అంతా వచ్చేది. నా చిత్తం నుంచే జగత్. ఇది లేకపోతే ఆ జగత్తంతా రావడానికి కుదరదు. అన్నీ నాలోనే ఉన్నాయి. నేను వాటిలో లేనని గూడా జెప్తారు. ఎందుకు అంటే మహత్ వాటిలో లేదు. మహత్ ఆధారంగా బేస్ అయి ఉంది. దాన్ని ఆధారం జేసుకొని నేను అన్నింటిని అవష్టభ్య నిలబడి ఉన్నాను అని కూడా చెప్తారాయన ఇంకో చోట. అన్నింటికి ఆధారమై నేనున్నాను. నన్ను ఆధారం జేసుకొని అన్నీ ఉంటాయని గూడా జెప్పారు. కాబట్టి ఇప్పుడది మహత్. ఇప్పుడు ఈ మహత్ నుంచి వచ్చిన ఈ విజ్ఞానమయ కోశం మొత్తము ఏముందో దాని స్వరూపము ఇంకొక మంత్రంలో ఐదో అనువాకలో ఉన్న ఈ మంత్రంలో ఇంకా అందంగా చెప్పారు. సో ఎంతవరకొచ్చాం మనము? మన మహత్ నుంచి మొత్తం అంతా వ్యాపించింది. తతమైంది. మహత్ నుంచి అంతా తతమైంది. చిత్తం నుంచి అంతా వ్యాపించింది. అందుకనే చిత్తము వ్యాపిస్తుంది కాబట్టే వాసుదేవుల వారిని, కృష్ణుల వారిని విష్ణువు అని పిలిచేది. ఎందుకంటే అది వ్యాపకత్వం. అక్కడి నుంచి అంతా వ్యాపించడం కాబట్టి. ఆ వ్యాపిస్తూ, వ్యాపిస్తూ ఉన్న జగత్ బ్రహ్మాండం అంతా ఏదున్నదో, దానికి మొత్తం బ్రహ్మాండం రావడానికి ఫస్ట్ వచ్చేదేమి? మన చిత్తము నుంచి, వాసుదేవము నుంచి, విష్ణువు నుంచి, ఆ మహత్ నుంచి ఫస్ట్ వచ్చేదేమి? అక్కడి నుంచి వచ్చేది విజ్ఞానమయం. ఆత్మ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వచ్చేది మొదటిసారిగా వచ్చేది అదే గాబట్టే దాన్నిక్కడ ప్రథమజం అని గూడా చెప్పారు. దాని పేరు ఆ మహత్తత్వం మహః ఇతి మహత్తత్వం ప్రథమజం అక్కడి నుంచొస్తుందది. ఇప్పుడేమైందంటే ఈ ప్రథమజం అయిన మన విజ్ఞాన ఆత్మ అక్కడి నుంచే యజ్ఞాలు, కర్మలన్నీ జరిగేది. ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చింది గాబట్టే దాన్ని జ్యేష్ఠ బ్రహ్మమని పిలుస్తారు. ఇంకొక మాట గూడా మీకు గుర్తొచ్చుండాలి. ఈ మాట జ్యేష్ఠం అనగానే ఒక మాట వెంటనే గుర్తుకు రావాలి. ఇంకొక మంత్రం చదువుతాం మనము. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అసలు మొత్తం మంత్రం చూద్దాము. జ్యేష్ఠరాజం అన్న దగ్గర మంత్రం చూసాం గదా! దాని మొత్తం మంత్రం చూద్దాము. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం కాబట్టి అక్కడ ఆగింది. అందుకని అది నా కనెక్షన్. జ్యేష్ఠం బ్రహ్మ అని చాలా క్లియర్‌గా మన తైత్తిరీయం చెప్పింది ఏదున్నదో ఈ జ్యేష్ఠం బ్రహ్మ గురించే మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ ఊతిభిః సీద సాధనం. దానికి అర్థమేమి? త్వాం నిన్ను నువ్వెవరు గణానాం గణపతిం మళ్ళీ అందుకని అటు వెళ్దాము. ఇది పట్టుకుని మన వ్యాసుల వారు గణపతి కథంతా రాసిచ్చారు. మనము పోయిన వారము కొంత చూసుకున్నాం. అప్పుడేం జరిగిందంటే, ఆ మాయ ఈ దేహాన్ని సృష్టిస్తుంది. కర్మలు ప్రాణం పోస్తాయి. దాన్ని విధి అని పిలుస్తారు. దాని తర్వాత వాడి కోరికలు మనసులోని ఆలోచనలుగా ఇంద్రియాలను నడిపిస్తూ ఉంటే, వాడొకడు రూపం తయారయ్యింది. ఎంతవరకొచ్చింది? దేహేంద్రియ ప్రాణాలు. ఇంద్రియం అంటే అందులోనే మనసు గూడా.
దేహేంద్రియ ప్రాణాల వరకు వచ్చిందక్కడ. అంత మాత్రమే ఉన్నది. పశుప్రాయంగా బ్రతుకుతూ ఉంటుంది. అది చార్వాకమై ఉంటుంది. లోకాయతనమై ఉంటుంది. అది నిరీశ్వరమై ఉంటుంది. అది నాస్తిక్య బుద్ధితో ఉంటుంది. అంత మాత్రమే ఉంటే. ప్రకృతి దేహాన్నిచ్చింది. ప్రాణము ఆయుషిచ్చింది. ఇంక వీడు కర్మలు చేసుకుంటూ తిరుగుతాడు. ఇంక ఈ ప్రకృతి తప్ప, ప్రపంచం తప్ప ఏదీ లేదనుకుంటాడు. ప్రపంచంలో కర్మలు జేయడం మాత్రమే ఉన్నాయనుకుంటాడు వాడు. ఆ రకంగా అందంగా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కర్మలు చేసుకుంటూ తిరుగుతాడు. లోకాయతికుడు వాడు. కానీ నిరీశ్వర వాదన చేస్తూ ఉంటాడు వాడు. వాడు నాస్తికుడు. ఇంతే తప్ప ఇంక దీనికి వేరే ఇంకేమీ లేదు అని నమ్ముతూ ఉంటాడు వాడు. దాన్ని మన వ్యాసుల వారేం చూపించారు కాబట్టి దేర్‌ఫోర్ మన శివుల వారొస్తారు. మన పార్వతి ఆ చిన్న పిల్లవాడిని తయారు చేసి, ఇక్కడ నువ్వు ఈ పనులు చేస్తూ ఉండని చెప్పి లోపలికి వెళ్తే, అదే అక్కడక్కడ ఆడుకుంటూ పనులు చేస్తూ ఉన్నప్పుడు, శివుడొస్తే, ఈశ్వరుడొస్తే ఎవరు నువ్వని అడుగుతాడు. ఆ పిల్లవాడు. ఎవరు నువ్వు? నాకు తెలీదు నువ్వెవరో, నువ్వెవరు అని అడుగుతాడు. ఎందుకంటే నిరీశ్వరవాదం. ఈశ్వరుడిని ఒప్పుకోలేదు, నమ్మలేదు, గుర్తించలేదు. దాంతో ఏం చేయవలసొచ్చింది? గజముఖము అక్కడ తగిలించవలసొచ్చింది. గజముఖం అంటే ఏమి మళ్ళీ ఇక్కడ? దానికొక కథ చెప్పారు మన వ్యాసుల వారు. గజాసురుడనోడున్నాడు. గజాసురుడేమి అసువులతో నడిచే జగత్. ప్రాణులతో నడిచే ఈ జగత్ గజాసురము. అందులో ఎక్కడో తప్పిపోయింది ఈ ఈశ్వర తత్వము. మరుగున పడిపోయింది. జగత్తులో, ఈ ప్రపంచంలో ఆ ఈశ్వర తత్వము పూర్తిగా మరుగున పడిపోతే ఎవరెళ్లి తీసుకొనొచ్చారు మళ్ళీ దాన్ని? మన చిత్తమే పైకి తీయాలి గదా! అందుకనే వాసుదేవుల వారు, కృష్ణుల వారు, విష్ణువు బయలుదేరారు. చిత్తమే ఎక్కడో ప్రపంచంలో తప్పిపోయిన, మరుగున బడిపోయిన, తెలియకుండా ఆవరణలతో కప్పివేయబడ్డ ఈశ్వర తత్వాన్ని పైకి తీసేది చిత్తమే అయి ఉంటుంది. కాబట్టి చిత్తం వల్లే శివ పూజలు. చిత్తశుద్ధి లేకపోతే చిత్తశుద్ధి అంటే చిత్తం యొక్క శుద్ధి, చిత్తం గురించి శుద్ధి, చిత్తం వల్ల శుద్ధి గాదు. చిత్తమే శుద్ధం. ఎందుకంటే దాని లక్షణం చిత్తానికి శుద్ధత్వం, శాంతత్వం, సత్వత్వం, స్వచ్ఛత్వం అట్లాంటివి. కాబట్టి ఈ చిత్తం వెళ్లి ఏం చేసిందంటే, ఆ గజంలో నుంచి, జగంలో నుంచి ఎందుకు అంటే అంటే గమనం చేసేది, అంటే జన్మించి ఉన్నది. జన్మించి కర్మలు చేస్తూ ఉన్నది జగం అది. గజమన్నా, జగమన్నా అదే. అక్కడ ఎక్కడో మరుగున పడిపోయి ఉన్న ఆ ఈశ్వర తత్వాన్ని పైకి తీసుకొనొచ్చి, దాన్ని శుద్ధి చేసి, ఇప్పుడు ఈ నిరీశ్వరమన్న బుద్ధి ఏదున్నదో అంటే, అవ్యవసాయనమైన బుద్ధి. బహుశాఖాః హి అనంతాః బుద్ధయః అవ్యవసాయినాం అని చెప్పారు గదా! ఆ బహుశాఖలుగా అనంతంగా ఉన్న అవిపశ్చితమైన అజ్ఞానపు బుద్ధిని పక్కన బెట్టి, దానికి శ్రద్ధను తగిలించి, ఈశ్వర విశ్వాసము, ఈశ్వరుడి పైన విశ్వాసం ఏదున్నదో దాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. నమ్మకం. నిరీశ్వరము అశ్రద్ధ. అశ్రద్ధ ధానః అజ్ఞః వాడు వినశ్యతి నశించిపోతాడని జెప్పారు. కాబట్టి ఆ నిరీశ్వరవాదాన్ని పక్కకు తొలగించి, ఈశ్వర విశ్వాసాన్ని, దాని పేరే శ్రద్ధ. ఆ శ్రద్ధ అన్న తల తగిలిస్తే అని మనకు మన వ్యాసుల వారు కథ చెప్పారు. ఎంత దూరమొచ్చామో దానికి తల శ్రద్ధ అని చెప్పారు. ఆ శ్రద్ధ అన్న శిరస్సు అక్కడ తగిలించేసరికి ఏమయ్యింది? ఒకవైపు ఋతము, ఒకవైపు సత్యము వచ్చి ఆయనకి తగులుకున్నాయి. దాంతో యోగం పట్టింది. ఆత్మతో యోగం కలిగింది. అప్పుడు మహత్ మొత్తము ఆయన చేతిలోకొచ్చింది. మొత్తం మహత్ ఎప్పుడు? ఆత్మ ప్రదక్షిణ చేసేసరికి ఈ యోగం పట్టింది మరి. యోగం అంటే జ్ఞాన యోగం కలిగేసరికి ఆ నిరీశ్వరవాదం చేస్తూ ఉన్న అజ్ఞానపు తత్వము ఎప్పుడైతే శ్రద్ధతో భగవత్ తత్వంతో కూడి ఉన్నదో ఆ యోగము, జ్ఞాన నిష్ఠ కలగ్గానే ఆత్మ ప్రదక్షిణ చేసింది. ఆత్మ ప్రదక్షిణ చేసేసరికి ఇంకేం జరిగింది?
మహత్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ కింద ఉన్నవన్నీ దాని అధికారంలోకి, ఆధిపత్యంలోకొచ్చాయి. అక్కడి నుంచి మనం ఏది చెప్పుకున్నాము? వాడొకవేళ అన్నాన్ని ఉపాసన చేస్తే, అన్నోపాసన మాత్రం చేశాడంటే, అన్నం మాత్రం ఉంటుంది వాడికి కబంధుడిలాగా తిని కూర్చోవచ్చు. చాలామంది మన చుట్టూ అదే చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు వింటుంటాము. దేవుడి దయ వల్ల నాకింత అన్నం దొరికిందండి. దేవుడు అనుగ్రహించాడు గాబట్టి అన్నానికేమీ లోటు లేదు. తిండికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నానండి. అదో ఆ అదృష్టం బాగుండి ఆ ఉద్యోగం ఉంది గాబట్టి తిండికేమి ఇబ్బంది లేకుండా నడుస్తుంది అని ఈ రకంగా అప్పుడప్పుడు అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు అంటుంటే మనం వింటాము. వాళ్ళందరూ అన్నోపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కబంధులు. తినడం వరకే వాళ్ళ ఆలోచన. ఆ తర్వాత అమ్మో! చచ్చాను. అమ్మో! నాకెవరు చూసుకుంటారు? నన్ను చూసేవాళ్ళెవరు? అమ్మో! నాకేమైనా అయితే అమ్మో! నా ప్రాణం బాలేదు అనుకుంటూ చూసేవాళ్ళందరూ ప్రాణోపాసన చేసేవాళ్ళు. వాళ్ళందరూ అసురులు. ఆ తర్వాత మనసుని ఉపాసించేవాళ్ళు, మనసులో ఉన్న కోరికల్ని ఉపాసించేవాళ్ళు, ఆ కోరికలు ఇంకా గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటే వాటిని అశ్వాలని పిలుస్తారు. ఎన్నో లోకాలను భావిస్తూ ఆ లోకాలన్నీ కావాలని కోరుకుంటారు. అయితే వీళ్ళందరి పైన ఉన్నదేదున్నదో ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాల్ని ఆత్మల్ని దాటిన తర్వాత విజ్ఞానమయ ఆత్మ దానికి మహత్ పుచ్చము ప్రతిష్ఠ కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి మహత్ దగ్గర నుంచి మొదలుపెట్టి జగత్ వరకు మొత్తం ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ విజ్ఞానమయ ఆత్మకే వచ్చి చేరుతాయి. ఈ విజ్ఞానమయ ఆత్మ అధికారంలో, విజ్ఞానమయ ఆత్మ అధీనంలో ఉంటాయి గాబట్టి, మొత్తం అంతా దాని ఆధిపత్యమే. అందుకనేం జరిగింది, ఆ యోగము జ్ఞానయోగం, జ్ఞాననిష్ట కలిగేసరికి, ఆత్మ ప్రదక్షిణ చేసేసరికి, మొత్తం అంతా ఏదున్నదో దానంతటికి ఆధిపత్యం కలిగింది. ఆ మొదటగా వచ్చినదెవరు ఇంతకీ? ప్రకృతి ఒక రూపాన్ని తయారు చేసింది. దానికి ప్రాణం ఆయుష్షు పోసింది. దానికి ఇప్పుడు జ్ఞానదేహం కలిగి ద్విజమయ్యిందది. రెండో జన్మ ఎత్తి. ఆ లోపల జ్ఞానాత్మ గూడా కలిగింది. ఇంత దూరం వచ్చేసరికి ఏం జరిగింది? అసలు మొత్తం అంతటికి ఫస్ట్ కలిగిన ప్రథమ జం ఇదే గదా! మొట్టమొదట కలిగింది ఇదే గదా! ప్రథమ జం. అంతకన్నా ముందు ఒకవైపు ఈశ్వరుడు, ఇటువైపు ప్రకృతి. ప్రకృతి పురుషులు, క్షేత్రజ్ఞులు ఇంతకుముందు అట్లా ఉన్నాయి. ఇప్పుడేం జరిగింది? వాటికి ఫస్ట్ కలిగింది ఏదున్నదో అది ప్రథమ జం. కాబట్టి అది జ్యేష్ఠమయింది. మొత్తం రాజ్యమంతా దాందే ఇంక అక్కడి నుంచి. మహత్ దగ్గర నుంచి జగత్తు దాకా. ఆ జ్యేష్ఠ రాజ్యమేదున్నదో దాన్ని సర్వే దేవాః ఉపాసతే. దేవతలంటే ఏంటి మళ్ళీ మనకు ఆధ్యాత్మికంగా ఇంద్రియాలు. ఎందుకంటే ఇంద్రియాలు సత్వగుణం నుంచొచ్చాయి. అహంకారం యొక్క సత్వగుణ వికారం నుంచి ఇంద్రియాలొచ్చాయి. మనస్సొచ్చిందని మనం చూసుకున్నాము. కాబట్టి దేవతలంటే ఇంద్రియాలు. ఇప్పుడు ఈ ఇంద్రియాలు మొత్తము ఎవరి అధీనంలో ఉన్నాయి? మనసు అధీనంలో గూడా గాదు. బుద్ధి అధీనంలో ఉన్నాయి. ఆ రకంగా అన్నీ దాన్నుపాసిస్తూ ఉంటాయి. ఈ విజ్ఞానం అన్న బ్రహ్మను ఒకవేళ నువ్వు జ్యేష్ఠరాజం విజ్ఞానం బ్రహ్మ అనేది చెప్తారో, దాన్నొకవేళ నువ్వు వేదచేత్ తెలుసుకున్నావనుకో, తెలుసుకున్నాక తస్మాత్ న ప్రమాద్యతి చేత్ అందులో నుంచి జారిపోలేదనుకో, జ్ఞానం దాకా వచ్చి మళ్ళీ నువ్వు మనసు దగ్గరకో, దేహం దగ్గరకో, ప్రాణం దగ్గరకో, ఇంద్రియాల దగ్గరకో పోలేదు. తెలుసుకున్నాక ఇంక దాని గురించిన ఎరుక నువ్వు వదిలిపెట్టలేదనుకో, ఇంక అక్కడి నుంచి ఉన్నవి మొత్తం అంతా నీవే గదా! అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ జ్యేష్ఠరాజం గురించి చూద్దాము. ఎంతవరకొచ్చాము? గణానాం ఏ గణము? ఇంద్రియాల గణము. దేహేంద్రియ ప్రాణాల గణము. దానికి ఆ గణానికి నువ్వు పతివై ఉన్నావు ఇనీషియలీ. అనుమానం లేదు. ఫస్ట్ ఎప్పుడైతే నీకు ప్రకృతి రూపాన్ని, దేహాన్నిచ్చిందో, ప్రాణం ఆయుషిచ్చిందో, ఆ తర్వాత ఇంద్రియాలతో కర్మలు చేస్తూ ఉన్నావు నువ్వు. ఆ గణానికి పతివై ఉన్నావు. కానీ అక్కడికే ఆగలేదు. ఎప్పుడైతే నీకు శ్రద్ధ అన్న శిరస్సు, ఋతము, సత్యము అన్న పక్షములు, ఆ తర్వాత మహత్ అన్న పుచ్చము, ప్రతిష్ఠ కలిగాయో అప్పుడు నువ్వు కవీనాం కవివయ్యవు. జ్ఞానులలోనే జ్ఞానివి అంటే విజ్ఞానివయ్యావు. విజ్ఞానమయ ఆత్మ, విజ్ఞానాత్మవయ్యావు. ఇంకా నీకు ఉపమ లేదు. నీకు నువ్వే ఉపమ. స్రవస్తమం ఉపమ నీకు నువ్వే.
అన్నీ తెలుసుకున్న వాళ్ళలో సాటి ఎవరంటే విజ్ఞానాత్మను మించి ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు. మొత్తం అంతా తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్న దానికి ఎందుకంటే కింద ఉన్నవన్నీ తక్కువ రకాలు. మనసు అన్నీ తెలుసుకోలేదు. ప్రాణం అసలు ఏది తెలుసుకోలేదు. దేహానికి అసలేది తెలీదు. తెలుసుకునేది నువ్వే గాబట్టి ఉపమస్రవస్తమం అటువంటి నిన్ను హవామహే నేను ఆహ్వానిస్తున్నాను, పిలుస్తున్నాను అని ఎవరిని పిలుస్తున్నామో ఇంతవరకు దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనసు వీటిని పెట్టుకుని ప్రపంచంలో కర్మలు చేస్తూ ఇంత మాత్రమే ఉన్నది అని ఆత్మ ఎరుక పోగొట్టుకుని నిరీశ్వరులమై ఉన్న మనము, ఆ రకంగా ఉన్న నేను అనుకుంటూ ఇప్పుడు ఇంతవరకే గాదు, నాకు విజ్ఞానాత్మ కావాలి అని హవామహే ఆహ్వానిస్తున్నాము. మనం రెండో జన్మ ఎత్తాలి అని జ్ఞానపరంగా జ్ఞాననిష్ట కావాలి. ఆ శ్రద్ధతో మనము విజ్ఞానాత్మగా లోపల నిండాలి అని, పెరగాలి, వృద్ధి చెందాలి అని. ఎందుకు అంటే నువ్వు జ్యేష్ఠరాజం బ్రహ్మణం నువ్వు జ్యేష్ఠ బ్రహ్మవు, విజ్ఞానాత్మవు అని మాకు తెలుసు. వేదం చెప్పింది. జ్యేష్ఠరాజం నువ్వు మొట్టమొదటిగా జన్మించిన ఈ మొత్తము ఆత్మ సామ్రాజ్యం ఏదున్నదో, రాజిల్లుతూ ఉన్నదంతా దానికి ఆ ప్రకాశానికి నువ్వు మొట్టమొదటగా వచ్చిన వాడివి. ఆ బ్రహ్మ నుంచే వచ్చావు. బ్రహ్మణస్పత మొత్తం ఆ బ్రహ్మానికి అంటే బ్రహ్మాండానికి మొత్తానికి నువ్వు పతివై పాలిస్తూ ఉన్నావు. మొత్తం జగత్తుకి అధిపతివై ఉన్నావు. పైగా బ్రహ్మం అంటే వేదము. విజ్ఞానాత్మ తర్వాతే ఉండేది మన మనోమయ ఆత్మ. ఈ మనోమయ ఆత్మ వేదంతో తయారై ఉన్నది. వేదమే దాని అంగాలు. కాబట్టి ఈ వేదం మొత్తాన్ని నువ్వు పాలిస్తున్నావు. మొత్తం అక్కడి నుంచొచ్చిన బ్రహ్మము, మహత్తు నుంచొచ్చిన బ్రహ్మము ఈ జగత్తుని మొత్తాన్ని పాలిస్తున్న పతివై ఉన్నావు. అటువంటి నిన్ను మేము హవామహే ఎందుకంటే నీ సంగతి మాకు మొత్తం తెలుసు. అంతా అర్థం చేసుకున్నాము. అంతా అర్థం చేసుకున్నాము. నిన్ను ఆహ్వానిస్తున్నాము. ఆ రకంగా ఆహ్వానిస్తున్న నః మా మాటలను నువ్వు శృణ్వన్ విని ఊతిభిః ఊతి అంటే రక్షణ. నువ్వు మమ్మల్ని రక్షించడం కోసము అన్ని రకాల రక్షణతో వచ్చి ఇక్కడ కూర్చో. మమ్మల్ని కాపాడుతూ కూర్చో ఓ విజ్ఞానమా. ఇదిగో సాధనము. ఇదిగో సీట్. ఇది నీ సీట్. ఇక్కడుంది చూసావా? నేను నీకోసం ఒక అధిష్టానం అంటే ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాను నాలో. నువ్వు అక్కడే ఉన్నావు గాని నాకింతవరకు తెలియలేదు. ఇప్పుడు అక్కడ ఒక స్థానాన్ని తయారు చేశాను లోపల. ఇదిగో చూసావా ఇక్కడుంది. నీ సీట్ ఏంటి? నీ అధిష్టానము, నీ స్థానము విజ్ఞానమయ ఆత్మ అని ఒకటి తయారు చేశాను. అక్కడికొచ్చి నువ్వు సీదా కూర్చో. నువ్వక్కడ కూర్చో. నేనింక మొత్తాన్ని సాధిస్తాను. ఈ మహత్తు నుంచి ఆ జగత్తు వరకు మొత్తం ఇంకా సాధిస్తాను నేను. నువ్వొచ్చి ఇక్కడ కూర్చో అని చెప్తూ ఉన్నాము. ఊరికనే చెప్పట్లేదు. తెలిసి చెప్తున్నాము. ఎందుకు మనకు ఈ వేదము ఈ మంత్రం ఇచ్చిందో, దానికి మూలమైన ఎన్నో ఉపనిషత్ వాక్యాల్ని చూసుకుని కాబట్టి మాకు మొత్తం అర్థమయ్యింది. ఈ రకంగా ఒకవేళ విజ్ఞాన ఆత్మ నాలో కలిగింది అంటే ప్రథమంగా అసలు ప్రప్రథమంగా కలిగే విజ్ఞానం లేకపోతే మనసు లేదు, ఇంద్రియాలు లేవు, ప్రాణము లేదు, దేహం లేదు, జగత్తు లేదు. విజ్ఞానం లేకపోతే, జ్ఞానం లేకపోతే ఈ కార్య జగత్ అసలు లేనే లేదు. కాబట్టి ఆ విషయం తెలుసుకుని కార్య జగత్తు మొత్తము కార్యాలన్నీ కూడా ఈ కారణమైన జ్ఞానాన్నే ఉపాసిస్తూ ఉంటాయి. ఇది తెలుసుకున్నవాడు అన్నీ పొందుతాడు. ఇది తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? అన్నీ పొందడం అంటే సరే మహత్తు నుంచి జగత్తు దాకా అన్నీ వస్తాయి. వచ్చేలోగా ఇంకొకటి జరుగుతుంది కూడా. శరీరే పాప్మనః హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుతే ఇతి. ఈ శరీరంలోని పాపాలేవి? నిరీశ్వరవాదము. ప్రకృతి మాత్రమే ఉన్నదని కర్మలు మాత్రం చేసుకుంటూ జ్ఞానాన్ని పట్టించుకోకపోవడమే పాపము. శరీరంలో అంటే దేహేంద్రియ ప్రాణాలతో మాత్రమే కూడి ఉన్నాము అంటే అది పాపం. ఎందుకంటే అందులోకి జారిపోయాం గదా!
అంత మాత్రమే ఉంది అనుకుని కర్మలు చేస్తూ అక్కడే ఉండిపోయాము. కింద కిందే ఉండిపోయాం కాబట్టి దాని పేరే పాపము. అంత మాత్రానికే కర్మలతో దేహేంద్రియ ప్రాణంతో మాత్రమే ఉండడం వదిలిపెట్టి హిత్వా పైకొచ్చేసరికి జ్ఞానం దగ్గరికొచ్చేసరికి సర్వాన్ కామాన్ సమశ్నుతే మొత్తాన్ని మనము పూర్తిగా పొందుతాము. అనుమానం లేదు. ఈ మాట నేను పోయిన వారం గూడా జెప్పాను. ఈ వారం గూడా జెప్పాను గాబట్టి, ఈసారి నా స్వానుభవంతోటి, నా సొంత ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఇంత దూరం వచ్చామంటే, విజ్ఞానాత్మ దాకా వచ్చామంటే, కింద ఉన్నవన్నీ మనకి ఆటోమేటిక్‌గా వచ్చి చేరుతాయి అని చెప్తూ వచ్చాను నేను. పోయినసారి గూడా చెప్పాను. మళ్ళీ ఇవాళ గూడా జెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఓన్లీ అన్నం ఉంటే చాలండి. నాకు అన్నానికి ఏ లోటు లేకుండా ఉంటే చాలు. ఇంకేమి కోరుకోను భగవంతుడిని నేను కోరుకునేది ఇంతే. అన్నం ఉంటే చాలని ఎవడైనా ఉపాసన చేశాడంటే, అదే మాట అంటూ కూర్చున్నాడు. వాడు ఇంక అంతకన్నా ఎక్కువ ఆలోచన చెయ్యట్లేదంటే వాడికి అన్నం ఉంటుంది. మంచి వాడు కబంధుడిలాగుంటాడు. కానీ వాడు అమ్మా! నా ప్రాణానికి ఏమి గాకుండా ఉండాలండి. ప్రాణంతో నేను ఉన్నంత కాలం ఇట్లా ఉండాలండి. నేను పూర్ణాయుర్దాయంతో ఉండాలండి అని వాడొకళ్ళ కోరుకుంటున్నాడంటే ప్రాణోపాసన చేస్తాడు. వాడికి అన్నం గూడా ఉంటుంది. ప్రాణం ఉంటుంది, అన్నం ఉంటుంది. అయితే ఎవడైతే మనసుని ఉపాసన చేస్తాడో అన్నం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, తర్వాత లోకాలు గూడా ఉంటాయి. అయితే అంతవరకే ఉంటాయి. వాడికి ఇటు మహత్తు తెలీదు, ఆ వెనకాల ఉన్న ఆనందము తెలీదు. నిజంగా గూడా. వాడు బ్రతికే ఉన్నాడు ప్రాణాలతో, అన్నం తింటూ ఉంటాడు. ఏవేవో అనుభవాలు పొందుతూ ఉన్నాడు. కానీ ఆనందంగా ఉంటాడా వాడు? వాడి ఆనందాలన్నీ దుఃఖాలతో నిండి ఉంటాయి. ఆనందం అంటే ఏంటో అర్థం తెలియకుండా ఉంటాడు వాడు. ఎందుకు? జ్ఞానమయ కోసం లుప్తమై ఉంది గాబట్టి. లోపల అల్పంగా ఉంది గాబట్టి. కానీ ఎప్పుడైతే జ్ఞానమయ కోసం లోపల నిండుతూ ఉన్నదో, ఎప్పుడైతే గట్టిగా ప్రకాశిస్తూ ఉన్నదో, లేకుండా పోలేదు. నిండా ఉంది అనే చెప్తూ ఉన్నది మనకు మంత్రము. తేన ఏషః పూర్ణః పూర్తిగా నిండి ఉన్నది అనే చెప్తూ ఉన్నది. కాబట్టి జ్ఞానమయం లోపల పూర్తిగా నిండే ఉన్నదక్కడ. జ్ఞానాత్మ లేకుండా పోలేదు. నిండా నిండి ఉంది. కానీ పైకొచ్చి కనిపించట్లేదు. ఎప్పుడైతే అది పైకొచ్చిందో, జ్ఞానాత్మ ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉన్నదో, అప్పుడు దాని కింద ఉన్న లోకాలు, ఆ కింద ఉన్న ప్రాణాలు, ఆ కింద ఉన్న అన్నాలు అన్నీ కలిసొస్తాయి. నా స్వానుభవం, నా సొంత ఎగ్జాంపుల్ ఏమంటే, నేను అన్నానికి లోటు లేకుండా ఉంటే చాలు రేపటికెట్లా అన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ఆరోగ్యం అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు. 2, 3 సార్లు అసలు ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్‌లో నుంచి గూడా బయటపడుకుంటొచ్చాను. అప్పుడు గూడా ప్రాణంతో ఇట్లానే పడుంటే బాగుంటుందని కోరుకోలేదు. ఆ తర్వాత ఇంద్రియ భోగాలు కావాలి అని, వాటి వల్ల నాకు ఆనందాలు కలగాలని కోరుకోలేదు. నేను జ్ఞానం కోసం తపిస్తూ ఉన్న సమయంలో, జ్ఞానాత్మని లోపల పెంచుకుంటూ ఉంటే, నేను మిగిలినవి కోరుకోకపోయినా కూడా నన్నొచ్చి చేరుతాయి. అనుమానం లేదు. నేనెంతసేపు ఇక్కడ కూర్చొని ఇవి చదువుకుంటాను, వీటి గురించి విచారణ చేస్తాను, ఆలోచన చేస్తాను అని జ్ఞానం కోసమే తపిస్తూ ఉండడం చేత ఏం జరిగిందంటే, నేను అన్నం కోసం సెపరేట్‌గా తపించక్కర్లేదు. ప్రాణం బాగుండాలి, నేను బతికుండాలని సెపరేట్‌గా తపించక్కర్లేదు. ఏవేవో అనుభవాలు కావాలని సెపరేట్‌గా తపించక్కర్లేదు. నేను జ్ఞానం కోసం మాత్రం తపించి జ్ఞానాత్మని పెంచుకుంటూ ఉంటే లోపల, ఎంతెంతగా జ్ఞానాత్మ లోపల పెరుగుతూ ఉన్నదో నాకు, అంతంతగా నేను కోరుకోకపోయినా గూడా అన్నానికి లోటు లేదు. నేను అంతంత మాత్రంగా ఉద్యోగాలు చేస్తే గూడా ఇల్లు గడవడానికి అసలు ఏమి ప్రాబ్లమ్ లేదు. చాలా స్వల్పంగా పార్ట్ టైమ్ అని చెప్తాను గానీ, పార్ట్ టైమ్ అని చెప్పడం గూడా కష్టం. 10% కూడా చేస్తానో లేదో ఉద్యోగం. ఆ ఉద్యోగం గూడా పోయి నేను వెతుక్కోను. నేనివి చదువుకుంటూ కూర్చుంటాను ఇంట్లో. ఉద్యోగం అదే వస్తుంది నాకు. ఇంటికే వస్తుంది. వాళ్ళే పిలిచి ఉద్యోగం ఇచ్చి, వాళ్ళే పిలిచి జీతాలిచ్చి కొంచెం ఉద్యోగం చేస్తే వచ్చే జీతము, మొత్తం నా అవసరాలకన్నీ పూర్తిగా కంప్లీట్‌గా సరిపోయి, పైగా అప్పుడప్పుడు ప్రాణాంతకమైన జబ్బులొస్తే గూడా అవే తగ్గిపోయి, నేను బతికుంటే బాగుంటుంది దేవుడా! ఎట్లో ఒకట్ల ఈ కష్టం నుంచి బయటపడితే, నేనింక కొన్నాళ్ళు బతికుంటే, నేను ప్రాణంతోటున్నాననుకో, ఇవన్నీ చదువుకుంటే అని ప్రాణం ఉంటే బాగుండన్న ఫోకస్ తోటి ఎప్పుడు కోరుకోలేదు. అసలు ప్రాణం ఉంటే ఉంది, ఊడితే ఊడింది. ఉన్నంత వరకు చదువుకుంటానని కూర్చునేసరికి, చదువుకోవడం కోసం ప్రాణం అదే వచ్చి చేరుతుంది.
ఈ అనుభవాలన్నీ ఉన్నాయంటే నేనక్కడికెళ్లి చూసొచ్చి మిగిలిన టైం ఉంటే చదువుకుంటాను. ఇది వినొచ్చి తర్వాత టైం ఉంటే చదువుకుంటాను. అది చూసొచ్చి తర్వాత టైం ఉంటే చదువుకుంటాను గాదు. చదువుకుంటాను అనుకుంటే మిగిలిన ఇంద్రియ సుఖాలేవున్నాయో, నా మనసులో నేను భావన చెయ్యలేనిది లేదు. అసలు భావ దారిద్ర్యం లేదు నాకు. నేను మనసులో భావన చెయ్యలేనిది లేదు. నేను మనసులో అనుభవించనిది లేదు. మొత్తం అన్నీ నా దగ్గరే వచ్చి కూర్చుంటాయి. ఆ రకంగా నేను జ్ఞానాత్మనొక్కదాన్ని పెంచుకుంటూ పోతే కూటికి కక్కుర్తి పడక్కర్లేదు. ప్రాణానికి భయపడవలసిన అవసరం లేదు. అనుభవాల వెంట వెంపర్లాడుతూ పరిగెత్తవలసిన పని లేదు. 3 వచ్చి నన్ను చేరుతున్నాయి ఆటోమేటిక్‌గా. నిజంగా జరుగుతున్నది నాకు. నా దగ్గర కూర్చున్న వాళ్ళు చూస్తున్నారు కూడా. ఆ రకంగా వస్తుంది. అందుకని ప్రయత్నం చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఇదే విషయం మళ్ళీ మన గురువుగారు, మన భగవద్గీతలో గూడా ఏం చెప్పారు? ఒరేయ్! నువ్వు వేదాల్లో చెప్పినవన్నీ చదువుకొని, ఆ కర్మలన్నీ చేసుకుంటూ వేదమే తప్ప ఇంక వేరేది నాస్తి, నాస్తి అన్నావంటే నాస్తికుడివవుతావో, నీకు శ్రద్ధ కలగకపోతే నువ్వు ఎప్పుడు జ్యేష్ఠరాజమవుతావు? అవ్వవు గదూ! అవిపశ్చితుడు అవుతావు. ఎందుకు? విపశ్చిత్ అంటే జ్ఞానం కలిగిన వాడు. అవిపశ్చితుడు అంటే జ్ఞానం లేనివాడు. అంటే జ్ఞానాత్మ ఇంకా కలగలేదు నీకు. ఓన్లీ వేదం దాకా ఉన్నావంటే మనోమయ ఆత్మ వరకే ఉన్నది నీకు. వేదాలున్నాయి. వేదాల్లో చెప్పినట్టు కర్మలు చేసుకుంటూ కూర్చుంటావు నువ్వు. అందులో చెప్పిన ఏవో లోకాలు సాధిస్తూ ఉంటావు. అంత మాత్రమే ఉంటుంది. జ్ఞానాత్మ ఉండదు నీకు. జ్ఞానాత్మ లేకుండా నువ్వు ఓన్లీ కర్మలు చేసుకుంటూ కూర్చున్నావంటే నాస్తి, నాస్తి అనుకుంటూ నాస్తికుడివవుతావు. నువ్వు చార్వాకుడివవుతావు. లోకం తప్ప వేరేది లేదని నువ్వు ప్రకృతి పరుడివవుతావు. అంత మాత్రమే అవుతావు నువ్వు లోకాయతికుడివి. అట్లా చెయ్యకు నువ్వు. బుద్ధి పెంచుకో. జ్ఞానాత్మ పెంచుకో. జ్ఞానాత్మ పెంచుకుని దాంతో నువ్వు ఈ కష్టంలో నుంచి దాటు అని చెప్తూ ఆయన పైగా ఏమన్నారు? వేదం వరకే చూసుకుని కర్మలు ధర్మంగా చేసుకుంటూ వచ్చిన వాటితోటి సంతోషిస్తూ కూర్చున్న వాళ్ళు కామాత్ములు. స్వర్గం వరకే ఆలోచిస్తారు. జన్మలకు ఆ జన్మల్లో చేసే కర్మలకు ఫలాలొస్తుంటాయి. వాటిని అనుభవిస్తూ ఉంటారు. రకరకాల క్రియలు బహుళంగా చేస్తూ ఉంటారు. భోగాలైశ్వర్యాలు కోవాలని కోరుకుంటారు. అవే ప్రసక్తులతో ఉంటారు. వాటితో మనసంతా చెల్లాచెదరైపోతూ ఉంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే జ్ఞానాత్మ లేకుండా నశించిపోతారని చెప్పి, కాబట్టి నువ్వేం చెయ్యి దాటు. నువ్వు దాటు. నువ్వు దాటు. త్రైగుణ్య విషయాః వేదాః వేదాలను దాటు. మనోమయ ఆత్మని దాటు. దాంతో త్రిగుణాలను దాటుతావు. త్రిగుణాలేవి నీకు? దేహ, ప్రాణ, మనసులు. ఎందుకు అంటే ప్రాణం రజోగుణము, దేహము తమోగుణము, మనస్సు సత్వగుణము. ఈ దేహ, ప్రాణ, మనసులను దేహేంద్రియ ప్రాణాలను మూడింటిని దాటాల్సి ఉంటుంది. అవి దాటు నువ్వు. దేహేంద్రియ ప్రాణాలను సత్వరజస్తమో గుణాలతో తయారైన వీటిని దాటు. ఆ వేదాలతో మాత్రమే నిండి ఉన్న మనసును దాటు నువ్వు. అప్పుడు నీకు జ్ఞానాత్మ కలుగుతుంది. అప్పుడు నీకు క్షేమము. నీ స్వస్థితిలో ఉండడానికి అది మార్గము. కాబట్టి నువ్వు ఆత్మవంతుడివవ్వు అని చెప్పారు. ఆత్మవంతుడివవ్వు. ఈ ఆత్మవంతుడివవ్వు అని ఎందుకు చెప్తున్నారిక్కడ? మళ్ళీ మనకు ఆత్మవతః హి వృత్తసత్యే యథా వ్యాఖ్యాతే ఏవ ఇంతకుముందు వృత్తం సత్యం చూసుకున్నాం మనం. అంతకన్నా ముందు శ్రద్ధ తల అని చూసాము. యోగము యుక్తి అంటే సమాధానము. అంటే ఆత్మ. ఆత్మవతః హి యుక్తస్య సమాధానవతః అంగాని ఇవ శ్రద్ధాదీని యథార్థ ప్రతిపత్తి క్షమాణి భవంతి. కాబట్టి సమాధానం అంటే శ్రద్ధ మొదలైన వాటన్నింటితో కూడి ఉన్న ఆత్మ. కాబట్టి నువ్విక్కడ ఆత్మవంతుడివవ్వు అని ఏం చెప్తున్నారు మన గురువుగారు భగవద్గీతలో? నీ ఆత్మ ఏదై ఉండాలి? యోగమై ఉండాలి. కాబట్టి దారిన పోయే ప్రాపంచికమైన యోగక్షేమాలు పట్టించుకోకు. అవన్నీ యోగక్షేమాలు కావు. వాటిని దాటు. నువ్వు ఆత్మవంతుడివవ్వు అనేం చెప్పారు? శ్రద్ధావంతుడివవ్వు అని చెప్పారు. ఆ విధంగా నువ్వు శ్రద్ధావంతుడివైతే శ్రద్ధ అన్న తల తగిలించుకున్నావంటే ఆత్మవంతుడివవుతావు. ఆత్మవంతుడవ్వడం అంటే అందుకే వీడిని ఎవరైతే ఆత్మవంతుడయ్యాడో వాడిని మహాత్మా అని పిలుస్తారు. అంటే వాడు జ్ఞానాత్మ అని అర్థం.
వాడిని మహాత్మా అని ఎందుకు పిలుస్తారు? బికాజ్ వాడు ఆత్మవంతుడయ్యాడు. మహః ఉచ్చం ప్రతిష్ఠ గాబట్టి వాడిని మహాత్మా అంటే వాడికి విజ్ఞాన ఆత్మ కలిగింది అని అర్థం. మహాత్ముడు అనగానే చాలా గొప్పవాడండి, గొప్ప పేరున్నవాడు, బాగా డబ్బులు సంపాదించినవాడు, గొప్ప పదవిలో ఉన్నవాడు గాదు. దేహేంద్రియ ప్రాణాలను మాత్రమే కాకుండా లోపల విజ్ఞానాత్మని సాధించిన వాడెవడున్నాడో వాడు మాత్రం మహాత్ముడు. వాడిని ఆత్మవంతుడు అని పిలుస్తారు. అంతకన్నా కింద ఉన్నవన్నీ ఆత్మ ఆభాసలు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు అటువంటి అంత ముఖ్యమైన జ్యేష్ఠరాజమైన బ్రహ్మము, విజ్ఞాన ఆత్మ దాని కోసము మన సాధన ఒకవేళ చేశామంటే, అంతకన్నా కింద ఉన్నవన్నీ దాంట్లోనే కూడి వస్తాయి. మళ్ళీ మన గురువుగారు ఇక్కడ చెప్పినట్టు, యావానర్థ ఉపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. వేదాల్లో చెప్పిన మొత్తం అన్నీ నీకు ఎక్కడ పడితే అక్కడ నీకు జ్ఞానం ఉంది అంటే, వేదంలో చెప్పినవి ఆ మనోమయ ఆత్మ, అంతకన్నా కింద ఉన్న ప్రాణాత్మ, అంతకన్నా కింద ఉన్న దేహాత్మ అన్నీ అందులోకే కలిసొస్తాయి పో. నువ్వు పైకొచ్చావంటే కిందివన్నీ అందులోకొస్తాయి అని చెప్పలేదు? అందుకనే మనము ఆయన చెప్పినట్టు, ఆత్మవంతుడు అవ్వరా నువ్వు, విజ్ఞాన ఆత్మ సాధించుకో, ఏమిట్ట కూర్చున్నావు అని చెప్పారు కదా! అందుకని మన ప్రయత్నము. అదొచ్చిందంటే ఈ జారిపోవడము, దేహాల్లోకి, ప్రాణాల్లోకి తిండి ఉంటే చాలండి. ప్రాణం ఏదో కొంచెం పని చేస్తూ ఉంటే చాలండి. ఇంద్రియాలకి ఏమి కష్టం లేకుండా ఉంటే కళ్ళు, పళ్ళు బాగుంటే చాలండి అని ఇంతటి అల్పత్వంలోకి జారిపోవాల్సిన అవసరం లేకుండా, అటువంటి పాపాలను హితవా వదిలిపెట్టి, మొత్తం అంతా సాధించొచ్చు. నువ్వు ఎక్కడ కూర్చున్నవాడివో అక్కడే మొత్తం అన్నీ నీ దగ్గరకొస్తాయి అనుమానం లేదు. నేనే ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు ఇంక దాని లోపల ఆనందమయమన్న ఆత్మ ఉన్నది. ఆనందాత్మ. నువ్వు ఆ ఆనంది కూడా అవ్వాలి. ఊరికినే విజ్ఞానం ఆత్మ అవుతే సరిపోలేదు. జ్ఞానాత్మ అయితే సరిపోలేదు. దాని వెనకాల ఆనందాత్మ ఉంది. ఆ ఆనంద స్వరూపము నువ్వు అవ్వవలసి ఉన్నది. కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాలి. ఆనంది నః పునీయాత్ అరినళిన గదా శంఖ పాణిః ముకుందః అని ఏదో ఉంటుంది గదా! ఆ ముక్తి గావాలి అంటే ఆనందాత్మ తెలియాలి. అందుకని అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు దానికోసం మళ్ళీ మనం ఇంత దూరం వచ్చామంటే హమ్మయ్య! అయిపోయింది. హమ్మయ్య! నేను జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః అని అందరు నన్ను కూర్చోబెట్టి, ఉండ్రాళ్ళన్నీ బెట్టి, నన్ను ఎంతో ముద్దు ముద్దుగా చూసుకుంటున్నారు. మొత్తం జగత్తంతా నా కాళ్ళ దగ్గరుంది. మొత్తం అంతా నాదే కాబట్టి ఇంతే, ఇంకిది ఫైనల్, ఇంకిది అల్టిమేట్. ఇంకిక్కడి నుంచి నేను చేయవలసింది ఏమీ లేదు అని అనుకోవలసిన పని లేదు. ఏమీ లేదని అనుకోవడానికి లేదు. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఇంక దాని పైకి వెళ్ళవలసి ఉంది. దాన్ని గూడా దాటుతూ వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్. దీనికి లోపల, దానికి వేరుగా ఆనందమయమన్న ఆత్మ ఉన్నది. ఈ ఆనందమయమన్న ఆత్మ దాన్ని పూర్తిగా నింపుతూ ఉన్నది. దేన్ని? జ్ఞానాన్ని పూర్తిగా ఆనందం నింపి ఉంచుతుంది. ఆ ఆనందం నా స్వరూపము. కానీ అక్కడికే అవ్వలేదు. మళ్ళీ ఇంక దాని వెనకాల ఇంకా ఉంది. అది కూడా చూద్దాము. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ ఆనందం ఏదున్నదో, అది మళ్ళీ పురుషుడిలాగానే ఉంటుంది. ఎందుకంటే అదే మూసలో పోస్తే అదే అచ్చు తయారవుతుంది. దానికి ప్రియం ఏవ శిరః. నా ఆనందమయ ఆత్మకు, విజ్ఞానాత్మకి ఏమున్నాయో చూసుకున్నాం గదా! విజ్ఞానాత్మకి శ్రద్ధ, శిరస్సు, ఋతము, సత్యము, ఉత్తర, దక్షిణ రెక్కలు, యోగమాత్మ, మహత్ నా ప్రతిష్ఠ. నా విజ్ఞానాత్మకు. ఇప్పుడు దాని లోపల ఆనందాత్మ ఉన్నది. అది గూడా నేనే. నా ఆనందాత్మకి ఏం అవయవాలున్నాయో చూద్దాం. నా ఆనందాత్మకు ప్రియం శిరస్సు, తల, మోదము దక్షిణ పక్షము, ప్రమోదం ఉత్తర పక్షము. ఆనందమే ఆత్మ. ఆనంద స్వరూపం అది. దానికి బ్రహ్మము, పుచ్చము, ప్రతిష్ఠ ఆధారమే. అసలు పరబ్రహ్మమే దీనికి ఆధారం. అసలు ఆనందానికి ఆధారం ఏమి? బ్రహ్మము అని ఈ శ్లోకం ఉన్నది. తదపి ఏషః శ్లోకః అన్నారు. దానికి భాష్యం చూస్తూ వెళ్దాము. విజ్ఞానం యజ్ఞం తనుతే అని చెప్పారు గదా!
మనకి ఈ మంత్రంలో విజ్ఞానం, యజ్ఞం, తనుతే అని దాన్ని చూద్దాం. విజ్ఞానవాన్ హి యజ్ఞం తనోతి శ్రద్ధా ఆది పూర్వకం. విజ్ఞానం వల్లే యజ్ఞాలు జరుగుతాయి అంటే విజ్ఞానం పోయి యజ్ఞాలన్నీ చెయ్యదు. విజ్ఞానం వల్ల కర్మలు జరుగుతాయి అంటే జ్ఞానం పోయి కర్మలన్నీ చెయ్యదు. జ్ఞానవంతుడు వాడికి ఇష్టమైతే అహంకర్త భావంతో పోయి కర్మలు చేస్తాడు. శ్రద్ధ మొదలైనవన్నీ బెట్టుకుని. అతః విజ్ఞానస్య కర్తృత్వం తనుతే ఇతి కర్మాణి చ తనుతే. అందుకని విజ్ఞానము ఈ విధంగా కర్మలు చేయిస్తుంది కాబట్టి, దానివల్ల కర్మలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి, కర్మలు కూడా అట్లానే జ్ఞానం వల్లే నడుస్తూ ఉంటాయని చెప్పుకోవాలి. జ్ఞానం పోయి కర్మలు జెయ్యదు. జ్ఞానం వల్ల కర్మలు జరుగుతూ ఉంటాయి. యస్మాత్ విజ్ఞానకర్తృకం సర్వం తస్మాత్ యుక్తం విజ్ఞానమయః ఆత్మ బ్రహ్మ ఇతి. ఏదైతే విజ్ఞానం ఉండబట్టే దానివల్లే సర్వము జరుగుతూ ఉండడం చేత విజ్ఞానమయ ఆత్మ బ్రహ్మ అని చెప్పడము యుక్తమే, అవును, నిజమే. కించ దాంతో పాటే ఈ విధంగా జ్ఞానం వల్లే కర్మలన్నీ నడుస్తూ ఉంటే ఒక పక్కన విజ్ఞానం బ్రహ్మ సర్వే దేవాః ఇంద్రాదయః, ఇంద్రుడంటే మనస్సు, మనోమయ ఆత్మ మొదలైనవన్నీ ఈ జ్యేష్ఠం ప్రథమజత్వాత్ సర్వ ప్రవృత్తీనాం వా తత్పూర్వకత్వాత్ ప్రథమజం విజ్ఞానం బ్రహ్మ ఉపాసతే ధ్యాయంతి తస్మిన్ విజ్ఞానమయే బ్రహ్మణి అభిమానం కృత్వా ఉపాసతే ఇత్యర్థః. ఇంకిప్పుడు కించ విజ్ఞానం అన్న బ్రహ్మ ఏదున్నదో విజ్ఞానాత్మ, దానికి సర్వే దేవాహ అంటే ఇంద్రుడు మొదలైనవన్నీ, మన మనస్సు మొదలైనవన్నీ కూడా, ఇంద్రుడు ఆది దైవికము, మనస్సు ఆధ్యాత్మికము, అవన్నీ కూడా జ్యేష్టం అంటే ప్రథమ జత్వాత్ మొట్టమొదటిగా వచ్చింది ఇదే కాబట్టి, ఆ మహత్తత్వం వ్యాపించడం మొదలుపెట్టగానే ఫస్ట్ వచ్చింది ఇదే. మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఇంకా అందమైన కథగా మన పురాణాల్లో, భాగవతంలో వాటిలో వర్ణించింది ఏం చూసాం మనము? కాబట్టి మన వాసుదేవము విష్ణువు ఉండగా అక్కడి నుంచే ఫస్ట్ వచ్చింది బ్రహ్మదేవుడు అని చూపిస్తారు. జ్యేష్ఠుడు ఎందుకు? ప్రథమజం. అక్కడ ఆ విధంగా ఒకవైపు చూస్తే ఆ విశ్వాత్మకుడైన పరమాత్మ నుంచి ముందుగా ఫస్ట్ వచ్చింది బ్రహ్మదేవుడు అని చెప్తారు. అక్కడ ఆయన జ్యేష్ఠుడు, ఆయన నుంచే మొత్తం అంతా. కాక ఇటు సైడ్ చూస్తే మన గణపతి ఎప్పుడైతే కవిం కవీనామయ్యాడో ఆ జ్యేష్ఠుడు ఏదైతే జ్ఞాన బ్రహ్మము, ప్రజ్ఞాన బ్రహ్మ, జ్యేష్ఠరాజం బ్రహ్మ ఏదున్నదో అది. ఎటు చూసినా సరే ప్రథమంగా జన్మించినందువల్ల జ్యేష్ఠము అని అనుకోవచ్చు. మొట్టమొదటిగా వచ్చింది కాబట్టి జ్యేష్ఠము, పెద్దది, పెద్దవాడు అని చెప్పుకోవచ్చు. కాక సర్వ ప్రవృత్తినాం వా జ్యేష్ఠం, అక్కడి నుంచే ప్రవృత్తులన్నీ మొదలవుతాయి. ఎందుకు? మహత్ వరకు అంటే చిత్తం వరకు ప్రవృత్తులు లేవు. చిత్తము స్వచ్ఛము, శుద్ధము, శాంతం. శాంతం అది ముఖ్యంగా శాంతం. దానికి ప్రవృత్తులు, కర్మలు, ఆలోచనలు అవేవి లేవు. అక్కడి నుంచి ఆ శాంతమైన ఏ చిత్తం ఉన్నదో అక్కడి నుంచి అహంకారము వచ్చి, ఆ అహంకారంలో త్రిగుణాలతో కూడి ఉన్న వికారాల వల్ల మొత్తం అంతా మొదలైంది కాబట్టి అంతవరకు గీత గీసేసుకోవచ్చు మనము. చిత్తం వరకు ఏమీ ఉండవు. కానీ ఇక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి వచ్చిన ప్రథమ జం ఏదున్నదో అక్కడి నుంచే సర్వ ప్రవృత్తులు మొదలవుతాయి కాబట్టి కూడా అది జ్యేష్టం. మొట్టమొదటిగా వచ్చింది కాబట్టి అది జ్యేష్టం. అక్కడి నుంచే మొత్తం ప్రవృత్తులు మొదలవుతాయి కాబట్టి కూడా అది జ్యేష్టమై ఉన్నది. ఇప్పుడు తత్ పూర్వకత్వాత్ ప్రథమజం విజ్ఞానం బ్రహ్మ, ఈ ప్రవృత్తులన్నింటికీ ముందుండేది ఇదే కాబట్టి ఆ విధంగా కూడా ప్రథమజమైన జ్యేష్టమైన ఏ విజ్ఞానం బ్రహ్మ ఉన్నదో దాన్ని ఉపాసిస్తే అంటే ధ్యానం చేస్తే,
ధారణలో పెట్టుకుని అదే పనిగా నిరంతరము భావన చేస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే, తస్మిన్ విజ్ఞానమయే బ్రహ్మణి, ఆ విజ్ఞానం ఎందుకంటే నాలో జ్ఞానం ఇది ముఖ్యము. ధ్యానం చేయమని చెప్తున్నారు గాబట్టి నేనొక ధ్యాన వస్తువుని చెప్తాను. జాగ్రత్తగా వినండి, అవతరించండి. ముందు ధారణ చెయ్యండి. నేను చెప్తున్న విషయాన్ని అర్థంతో సహా ఏం చెప్తున్నా ఉత్త నా మాటలు వినడం గాదు. నేను చెప్తున్న మాటల్లోని అర్థాన్ని ముందు ధారణ చేసి దాన్ని ధ్యానం చేయండి. ఒక ముఖ్యమైన ధ్యాన వస్తువు చెప్తున్నాను. మీరు చదువుకుంటూ పోతారు. ప్రతిరోజు గంటల తరబడి చదువుతారు, వింటారు, విచారణ చేస్తారు, డిస్కస్ చేస్తారు, నోట్స్ రాస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు గదా! చేస్తూ ఉన్నదంతా లోపల జ్ఞానంగా, జ్ఞానదేహంగా వృద్ధి చెందుతూ ఉన్నది అని భావన చెయ్యండి. ఈ స్టెప్ మిస్ అవ్వొద్దు. మీరు చదువుకుంటూ, ఆలోచిస్తూ, విచారిస్తూ, డిస్కస్ చేస్తూ, అర్థం చేసుకుంటూ, ఏదేది చేస్తూ ఉన్నారో, ఏదేది అర్థం చేసుకుంటూ, తెలుసుకుంటూ ఉన్నారో, అదంతా మీలో విజ్ఞానమయ ఆత్మగా నిండుతూ ఉన్నది, వృద్ధి చెందుతూ ఉన్నది, పైకొస్తూ ఉన్నది, పూర్ణమవుతూ ఉన్నది అని మీరు ధ్యానం చెయ్యాలి. భావన చేసి దాన్ని ధరించి, అవధరించండి దాన్ని. ఫోకస్‌తోటి చూసుకోండి. ఇవాళ ఇంత చదువుకున్నాము. ఇంత చదువుకున్నాము పురాణాలతో పాటు, మన శాస్త్రాలతో పాటు, భగవద్గీత శాస్త్రంతో సహా బెట్టుకుని మనము రకరకాలుగా దీన్ని విచారణ చేస్తూ వచ్చాం గదా! ఇంత తెలుసుకుంటూ ఉన్న విషయము లోపల జ్ఞానంగా వృద్ధి చెందుతూ ఉన్నది అని మీరు భావన చెయ్యాలి. దాన్ని ఆ విధంగా ధ్యానం చెయ్యాలి. ఆ విజ్ఞానమయ బ్రహ్మను ధ్యానం చేయడము, దాన్ని ఉపాసన చేయడం అంటే ఏమి? మీ లోపల పెరుగుతూ ఉన్న మీ జ్ఞాన దేహాన్ని, జ్ఞాన విగ్రహాన్ని మీరు భావన చేసి చూస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. దాని మీద ఒక కన్నుండాలి మీకు. ఎంతసేపు చదువుకుంటున్న వాటి మీద, చదువులో చెప్తూ ఉన్న వాటి మీదే గాదు. చదువుకుంటూ, చదువులో చెప్తూ ఉన్న వాటిని తెలుసుకుంటూ ఉన్న నీ పైన గూడా నీకొక ధ్యాస ఉండాలి. ఈ ధ్యాస లోపల నువ్వు విజ్ఞానమయ ఆత్మగా పెరుగుతూ ఉన్నావు, వృద్ధి చెందుతూ ఉన్నావు అన్న ధ్యాస నీకు లేకపోతే నీకు తెలియదు. ఎంత దూరం వచ్చావో, ఏం జరుగుతూ ఉన్నదో ఇది చాలా ముఖ్యమైన స్టెప్. అత్యవసరము. లోపల ధ్యానంగా మనం ఎంత వృద్ధి చెందుతూ ఉన్నాము అని ఆ ధ్యాస ఉండాలి మనకి. మనము దాన్ని అవతరించాలి. ఆ విధంగా చెయ్యడమే విజ్ఞానమయే బ్రహ్మణి. ధ్యానము, ఉపాసన. జ్ఞానోపాసన చెయ్యడం అని చెప్తారు గదా! జ్ఞానోపాసన చెయ్యడము అంటే ఏమి? జ్ఞానాన్ని ఉపాసన చెయ్యడం అంటే దాని పక్కనెళ్లి కూర్చోండి. మీలో జ్ఞానం పెరుగుతూ ఉంటే, మీలో వృద్ధి చెందుతూ ఉన్న జ్ఞానాన్ని మీరు చూస్తూ ఉండాలి. అది అత్యవసరమైన ఇంపార్టెంట్ స్టెప్. దాన్ని మిస్ అవ్వడానికి వీల్లేదు. ఆ రకంగా తస్మిన్ విజ్ఞానమయే బ్రహ్మణి అభిమానం కృత్వా, ఆ విజ్ఞానమయ బ్రహ్మను ఆత్మగా అభిమానించి ఉపాసన చెయ్యాలి అని అభిప్రాయము. నేను జ్ఞానంగా వృద్ధి చెందుతూ ఉన్నాను. ఇది నా జ్ఞానాత్మ అన్న బుద్ధితో దాన్ని ధరించి ఉండాలి. ధారణ చెయ్యాలి. దాన్ని ధ్యానించాలి. అదే ధ్యాసలో ఉండాలి. ఆ విధంగా దాన్ని ఉపాసన చెయ్యాలి. వదిలిపెట్టకుండా ఉపసమీపే ఆసనం కూర్చోవాలి. దాని దగ్గరే ఉండాలి. తస్మాత్ తే మహతః బ్రహ్మణః ఉపాసనాత్ జ్ఞానైశ్వర్యవంతః భవంతి. అట్లా చేస్తే జరిగేదేమి? దాని ఫలమేమి అంటే, ఆ మహత్ ఏదైతే మహః పుచ్చం ప్రతిష్ఠ అయి ఉన్నది, ఆ బ్రహ్మ ఉన్నదో, ఆ మహత్ అన్న బ్రహ్మను ఉపాసన చేసావా నువ్వు? జ్ఞానైశ్వర్యం మొత్తం నీ గుప్పిట్లో ఉన్నది. జ్ఞానము ఐశ్వర్యంగా, విభూతులుగా నువ్వే జ్ఞానమై ఉంటే, ఈ విభూతులన్నీ నీ చేతిలో ఉంటాయి. నువ్వే కూర్చొని మిగిలిన అర్జునులకు విభూతి యోగము, విశ్వరూప సందర్శనము 2 జేయొచ్చు. ఎందుకు? ఆ ఐశ్వర్యం, ఆ విభూతి అంతా జ్ఞానము. నువ్వు జ్ఞాన స్వరూపమైతే ఐశ్వర్యమంతా నీ విభూతి. ఆ విధంగా ఐశ్వర్యవంతుడివి, ఐశ్వర్యవంతుడంటే రూ. 2 సంపాదించుకొని బ్యాంక్‌లో పెట్టుకుంటే ఐశ్వర్యవంతుడవ్వడు. ఏవో 2 పుస్తకాలు చదివితే జ్ఞానం వచ్చేసిందా వాడికి? నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. లోపల జరుగుతూ ఉన్నది నువ్వు పట్టుకుంటూ ఉన్నావంటే అది జ్ఞానము. నీ గురించి నువ్వు తెలుసుకోవడం జ్ఞానం. దానివల్ల కలిగే మొత్తం విభూతులన్నీ నీ ఐశ్వర్యం.
ఆ విధంగా భవంతి ఉంటారు వాళ్ళు. ఆ రకంగా చేయవలసి ఉంది. జ్ఞానోపాసన చెయ్యడము అంటే ఇది. జ్ఞానాత్మను ఉపాసన చెయ్యడము, జ్ఞాన బ్రహ్మను ఉపాసన చెయ్యడము, జ్ఞానోపాసన చెయ్యడం అంటే ఇది ఈ పద్ధతి. చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. తచ్చ విజ్ఞానం బ్రహ్మ చేత్ యది వేద విజానాతి న కేవలం వేదైవ తస్మాత్ బ్రహ్మణః చేత్ న ప్రమాద్యతి బ్రహ్మేష్యేవ అనాత్మసు ఆత్మభావితః తస్మాత్ ప్రాప్తం విజ్ఞానమయే బ్రహ్మణి ఆత్మభావనాయాః ప్రమదనం తత్ నివృత్త్యర్థం ఉచ్యతే తస్మాత్ చేత్ న ప్రమాద్యతి ఇతి అన్నమయాదిషు ఆత్మభావం హిత్వా కేవలే విజ్ఞానమయే బ్రహ్మణి ఆత్మత్వం భావయన్ ఆస్తే చేత్ ఇత్యర్థః. తచ్చ అది కూడా ఎట్లా ఉపాసన చెయ్యాలి? ఉపాసన చెయ్యి అని చెప్పారు గదా! మనం ఒక రకంగా చూసుకున్నాము. ఉపాసన ఎట్లా చేయాలని చూసుకున్నాము. ఇక్కడ దాన్నే ఇంకా కొంచెం చెప్తూ ఉన్నారు. విజ్ఞానం బ్రహ్మను ఒకవేళ చేత్ యది వేద తెలుసుకుంటూ ఉన్నావో, విజానాతి ఊరికనే తెలుసుకోవడం గాదు. కేవలం వేదైవ ఊరికనే తెలుసుకుంటే సరిపోదు. తస్మాత్ బ్రహ్మణః చేత్ న ప్రమాద్యతి అక్కడి నుంచి మళ్ళీ జారొద్దు నువ్వు. బాహ్యేషు బాహ్యమైన విషయాలు అనాత్మలేవున్నాయో వాటిని మళ్ళీ నువ్వు ఆత్మ అనుకోకు. నువ్వు ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కెళ్ళకు. ఇంత దూరం మన వేదము పాపం ఈ ఉపనిషత్తు ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటూ తీసుకొస్తే ఇంత దూరం నిన్ను, మళ్ళీ వెంటనే జారిపోయావనుకో, ప్రాణంలోకో, దేహంలోకో, మనసు దగ్గరకో జారిపోయావనుకో మళ్ళీ కష్టమవుతుంది. ఇంతా వింటావు. ఇంతా విని ఏమోనండి నాకు ఆరోగ్యం అంత బాలేదు. ఏదో కొన్నాళ్ళు ఉన్నన్నాళ్ళు గట్టిగా ఉంటే చాలండి అన్నావనుకో ప్రాణంలోకి జారిపోయావు. ఇంతా వింటావు. రేపటికి మళ్ళీ ఎట్లా అని ఆలోచన చేసుకొని ఉద్యోగానికి పరిగెత్తేవు. అదిగో దేహంలోకి జారిపోయావు. అన్నంలోకి, అన్నాత్మలోకి. లేదా ఇంతా వింటావు. ఏవో కోరికలు గావాలని లేచి షూస్ ఏసుకొని బయలుదేరుతావు కారేసుకొని. అట్లా జారకు నువ్వు. నువ్వు ఇంతా చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కిందికి జారకింక ప్రమాదం. ప్రమాదం అంటే ఆదమరిచి జారిపోకు. ప్రమాదమే మృత్యువు. తస్మాత్ కాబట్టి ప్రాప్తం విజ్ఞానమయ్యే బ్రహ్మని కష్టపడి విజ్ఞానమయ్యే బ్రహ్మను సాధించుకున్నావా లేదా లోపల నువ్వా? దాన్ని ఆత్మభావనాయాహ ఆ జ్ఞానాత్మను నేను అన్న భావన నుంచి జారకు. మళ్ళీ జ్ఞానమయ ఆత్మ అని ఉన్నదంటే అది మళ్ళీ వేరేదేదో ఉందని గాదు. అది నేను అన్న ఆలోచన నుంచి ప్రమాదంలోకి వెళ్ళకు. ప్రమాదనం, ప్రమత్తతలోకి వెళ్ళకు. ఈ విధంగా ప్రాప్తించిన విజ్ఞానమయమైన బ్రహ్మం కష్టపడి బ్రహ్మం సాధించావా ఇంతవరకు నువ్వు? దాన్ని ఆత్మగానే భావించు. అందులో నుంచి ప్రమాదం వద్దు నీకు జారకు. దాన్ని నివృత్తి చేయడం కోసమే ఏం చెప్తూ ఉన్నది మనకు? మన వేదము, మంత్రము తస్మాత్ చేత్ న ప్రమాద్యతి ఒకవేళ అందులో నుంచి నువ్వు మళ్ళీ జారకపోతే ఇతి అన్నమయాదిషు ఆత్మభావం హిత్వా కేవలే విజ్ఞానమయే బ్రహ్మణి ఆత్మత్వం భావయన్. అన్నమయము, ప్రాణమయము, మనోమయము వాటిలో ఆత్మభావన పెట్టుకోకు. నాకేమైనా అయిందంటే నన్ను చూసుకునేవాడు ఎవడండి అనుకుంటూ బయలుదేరకు. నాకేమైనా అయిందంటే నన్ను చూసుకునేవాడు లేడు. అమ్మో! నాకేమైనా అయితే ఎట్లా అన్నావు అంటే ప్రాణంలోకి జారావు. మరి మనం ప్రయత్నం చేయకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుందండి అన్నావు అంటే అన్నంలోకి జారావు. మనం ప్రయత్నం చేయకపోతే అవన్నీ అనుభవాలన్నీ మన దగ్గరికి వస్తాయేంటండి అన్నావు అంటే మనసులోకి జారావు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ దేహం, ప్రాణం, మనసుల్లోకి జారకుండా అవే నేను అన్న మమత్వం పెట్టుకోకుండా వాటిని హిత్వా వదిలిపెట్టి ఆ పిచ్చి భావాలను కేవలే విజ్ఞానమయే బ్రహ్మణి కేవలము జ్ఞానమయ బ్రహ్మము విజ్ఞాన బ్రహ్మంలోనే నువ్వు ఆత్మత్వం అది నేను. జ్ఞానము నేను. నా దేహము నేను గాదు, నా మనసు నేను గాదు, నా ఇంద్రియాలు నేను గాదు, నా ప్రాణం నేను గాదు. జ్ఞానము నేను, నా స్వరూపము జ్ఞానము అని అక్కడే దాన్నే భావిస్తూ భావన చెయ్యమని అందుకే చెప్పుకున్నాం మనమిక్కడ.
ధ్యానం చెయ్యి, ఉపాసన చెయ్యి, ధారణ చెయ్యి. ఆ ధ్యాస ఉండాలి. ఆ భావన చెయ్యి. భావ దారిద్ర్యం ఉండరాదు. ఆ రకంగా భావిస్తూ, భావిస్తూ, భావిస్తూ ఉండాలి. ఆస్తే చేత్ ఉన్నావంటే అని అర్థం. తతః కిం స్యాత్ అట్లా చేస్తే ఏమొస్తుందండి మాకు? ఇతి ఉచ్యతే చెప్తాను పట్టు. శరీరే పాప్మనః హిత్వా శరీరాభిమాన నిమిత్తా హి సర్వే పాప్మానః తేషాం చ విజ్ఞానమయే బ్రహ్మణి ఆత్మాభిమానాత్ నిమిత్త అపాయే హానముపపద్యతే ఛత్రపాయే ఇవ ఛాయాయాః. శరీరంలోని పాపాలన్నీ వదిలిపెట్టి అంటే శరీరాభిమానము, దేహాభిమానము, ప్రాణాభిమానము, ఇంద్రియాభిమానం ఇట్లాంటివన్నీ పెట్టుకుంటావంటే వాటి వల్లే నీకు సర్వ పాపాలు. కోటి విద్యలు కూటి కోసమే కదండీ మరి! మనిషి అన్నవాడు తినకేం చేస్తాడండి? అనుకుంటూ నువ్వు తిండి కోసమో, ఏమోనండి ఇంత మాత్రం ప్రాణం ఉంటే ఏదో ఒకటి సాధించొచ్చు ప్రాణమే లేకపోతే ఏం చేస్తామండి అనుకుంటూ. లేదా ఏవో కళ్ళు అవి బాగా పనిచేస్తున్నంత వరకే ఏమైనా చేయొచ్చు కదండీ అనుకుంటూ. నువ్వు వాటిలోకి జారావంటే అవే పాపాలు. ఇప్పుడు అటువంటి పాపాల్లో నుంచి విజ్ఞానమయమన్న బ్రహ్మలో నువ్వు ఆత్మభావాన్ని పెట్టుకుని కూర్చున్నావంటే, ఈ శరీరాభిమానము, దేహాభిమానమన్న పాపాలన్నీ నశిస్తే, దాంతో నీ దేహంలో ఉన్న, శరీరంలో ఉన్న పాపపు ఆలోచనలన్నీ హానమయ్యి, నువ్వు పాపాలన్నీ నశించి నిష్కళంకంగా ఉంటావు అని అర్థం. ఎట్లా? ఏదో గొడుగడ్డం ఉన్నదనుకోండి ఛత్రము. అప్పుడు నీడ ఉంటుంది. గొడుగే లేకపోతే నీడ లేదు. ఏదన్నా ఒకటి కప్పేసుంచితేనే గదా నీడ ఉండేది. నీ పైన నువ్వు ఈ తొడుగులు, కప్పులన్నీ బెట్టుకున్నావు. దేహము, ప్రాణము, మనసని అవన్నీ పక్కకు తొలగించి చూడు. జ్ఞానంగా ప్రకాశిస్తున్నది మాత్రం నువ్వు. తస్మాత్ శరీరాభిమాన నిమిత్తాత్ సర్వాన్ పాప్మనః శరీర ప్రభవాన్ శరీరే ఏవ హిత్వా విజ్ఞానమయ స్వరూప ఆపన్నః తత్స్థాన్ సర్వాన్ కామాన్ విజ్ఞానమయ ఏవ ఆత్మనా సమశ్నుతే సమ్యక్ భుంక్తే ఇత్యర్థః. తస్మాత్ కాబట్టి శరీర అభిమానం ఉన్నది అంటే దాని నిమిత్తంగా సర్వ పాపాలొచ్చి తగులుకుంటాయి నీకు. ఆ దేహం ఉన్నది దానికోసం ఏమైనా చెయ్యాలి, అన్నం గావాలి, లేకపోతే మనసున్నది దానికి కోరికలున్నాయి కాబట్టి ఏమైనా చెయ్యాలి, అదో ప్రాణం ఉండాలి కాబట్టి దానికోసం ఏమైనా చెయ్యాలి అని అందుకోసం వెంపర్లాడుతూ తిరిగావంటే, ఆ శరీరం వల్లే నీకు ఎన్నో రకాల పాపాలన్నొచ్చి తగులుకుంటాయి. అయితే నువ్వు వాటిలో పోయి తగులుకోకుండా నువ్వు జారకుండా ఉన్నావంటే నీకు కావాల్సినవన్నీ వస్తాయి. నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వు వెళ్తే పాపమవుతుంది. నువ్వు ఉంటే అవన్నీ వచ్చినప్పుడు అవి పుణ్యం. పుణ్యాలన్నీ అనుభవించొచ్చు. అది పాపానికి, పుణ్యానికి ఉన్న తేడా. నువ్వు వెళ్తే పాపం. నీకొస్తే పుణ్యం. తెలుస్తున్నదా? నువ్వు అవి గావాలి, ఇవి గావాలని పరిగెత్తావంటే, వాటి వెంటబడి పరిగెడుతున్న నువ్వు పాపాలు చేసినట్టు. నువ్వు చప్పుడు చేయకుండా కూర్చుంటే అవన్నీ నీ కోసం వచ్చాయనుకో, నువ్వు పుణ్యం చేసినట్టు కదా! కాబట్టి శరీర ప్రభవమే ఇవన్నీ మొత్తం. వాటిని హిత్వా మొత్తం ఎక్కడ హిత్వా? శరీరే హిత్వా. శరీరం వల్ల కలిగే వాటిని శరీరంలోనే వదిలిపెట్టి, విజ్ఞానమయ బ్రహ్మస్వరూపం ఆపన్నం పొందినవాడెవడున్నాడో, ఆ రకంగా స్థితమై ఉన్నవాడు, సర్వాన్ కామాన్ కోరికలన్నింటినీ విజ్ఞానమయ ఆత్మతోటే సమ్యక్‌గా వాడు అశ్నుతే భుంక్తే ఇత్యర్థః అనుభవిస్తాడు అని అర్థము. తస్య పూర్వస్య మనోమయస్య ఆత్మ ఏషః ఏవ శరీరే మనోమయే భవః శారీరః. ఇంతకు ముందు ఉన్న మనోమయమన్న పూర్వపు దేహమేదున్నదో, ఆ శరీరంలో ఈ మనోమయమన్న ఆత్మ ఉండేది కదా! ఇప్పుడు ఆ మనోమయమన్న శారీరము కూడా దీనికి శరీరంగా అయ్యింది అంటే కహ దేనికి? యహ ఏషః విజ్ఞానమయః. ఇంతకు ముందు మనోమయమన్న ఆత్మకు, మనోమయమన్న శరీరానికి విజ్ఞానమయమన్నది శారీరి అయి ఉన్నది. అయితే ఇప్పుడు రైట్ నౌ ఈ విజ్ఞానమయమన్న ఆత్మ కూడా శరీరమయింది. దేనికి అంటే ఆనందమయానికి. తస్మాత్ వై ఏతస్మాత్ ఉక్తార్థమని ఇంకిక్కడి నుంచి ఆ ఆనందమయ కోశం గురించి చెప్తూ వస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. ఇంకా కొంచెము
మంత్రభాగం ఉన్నది, దానికి భాష్యం ఉన్నది, చూస్తూ వెళ్దాం. కానీ భావన మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఉపాసన చేస్తూనే ఉండాలి. ఉపాసన అంటే కేవలం క్రియలతో కాదు, అర్థపూర్వకంగా మనము మన ఆత్మ దగ్గరికి వెళ్లి కూర్చోవడము ఉపాసన. ఆ విధంగా మన గురించి మనము ధారణ, ధ్యానము చేస్తూ ఉండాలి నిరంతరము. అటువంటి భావన చేస్తూ లోపల మనలో వృద్ధి చెందుతూ ఉన్న జ్ఞానాత్మని తెలుసుకుంటూ వెళ్ళి, మళ్ళీ వచ్చి కూర్చుని ఇంకక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.